ఎస్ రైట్. మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. పెద్ద కుంభకోణం జరుగుతూ ఉంది సింగరేణిలో. ఇవాళ 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు బాయిల మీద స్టాక్ ఉందని చెప్పి ఒక పెద్ద స్కామ్ జరుగుతూ ఉంది ఈరోజు సింగరేణిలో. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. ఒకవైపు ఏమో 4,000 కోట్ల ఓడి, ఇంకోవైపు ముఖ్యమంత్రి ఫుట్బాల్ షోకుల కోసం సింగరేణి పైసలు ఇస్తారు. వాడెవడో వచ్చి ఈడ ఫుట్బాల్ ఆడితే రేవంత్ రెడ్డికి వానితో ఆడాలనే షోకుంటే సింగరేణి పైసలు కోట్ల కొద్ది డబ్బులు ఇచ్చి రేవంత్ రెడ్డి ఫుట్బాల్ షోకులు తీర్చుకుంటాడు. ఇదంతా కూడా ఒక సింగరేణిని అసలు ఒక బంగారు బాతుగా ఉండే సింగరేణిని ఇలా ఆగం చేసేటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. తెలంగాణకు ఏ రాష్ట్రానికి లేనంత గొప్ప అవకాశం సింగరేణి, దాన్ని ఈరోజు అప్పుల ఊబిలోకి నెట్టేసి అసలు సింగరేణి మనుగడనే ప్రశ్నార్థకం చేసే వైపు తీసుకుపోతా ఉన్నారు. ఇంకా చాలా డీటెయిల్స్ ఉన్నాయి. నేను ఇంకా ఎప్పుడైనా కలిసినప్పుడు ఒకసారి వీలైతే ఆడ ఒకటి కార్మికులతో మీటింగ్ పెట్టండి, మొత్తం డీటెయిల్డ్గా ఈ విషయాలన్నీ కూడా బయట పెడదాం ఏం జరుగుతూ ఉందో. ఇప్పుడు నేను చెప్పిన మీకు బొగ్గు బాయిలలో ఎక్కడెక్కడ ఎంత స్టాక్ ఉన్నదో రేపొద్దున మీ జీఎంలను కలవండి, మీ స్థానిక మాజీ శాసనసభ్యులు పార్టీ నాయకులు మీరు వెళ్ళి మరి స్టాక్ ఉందా చూపిమని అడుగుంది. లేదా ఎటువైనట్టు ఈ బొగ్గు దాచుకుందానికి ముక్క కాదు కదా, ఇది బంగారం కాదు కదా. 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు స్టాక్ ఉందంటున్నారు. ఉంటే యాడుంది మరి? లేనిదే ఎందుకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టిండ్రు, ఎందుకు డివిడెండ్ ఇచ్చిండ్రు, ఎందుకు కోల్ సెస్ కట్టిండ్రు, ఎందుకు ఇవన్నీ చేసిండ్రో ఇవాళ అడగాల్సినటువంటి అవసరం ఉంది. అంటే మొత్తంగా ఏమైపోయిందంటే వీళ్ళు లెఫ్ట్ అండ్ రైట్ ఆ సింగరేణిని ఇలా అయోమయం అయిపోయింది. ఇలా నేను కిషన్ రెడ్డి గారిని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నా. ఆ మధ్య నైనీ కోల్ బ్లాక్ టెండర్లు జరిగినాయి. సరే అదొక విషయం ఉంది, సైట్ విజిట్ సర్టిఫికెట్, దానికి కూడా బట్టి గారు కవరింగ్ ఇచ్చిండ్రు. లేలే గతంలో ఉంది లేదా ఇంకెక్కడో ఉంది అని. సైట్ విజిట్ సర్టిఫికెట్ ఎప్పుడు కూడా ఓపెన్ కోల్ బ్లాక్లు లేదు. నేను ఇంకోటి మీరు ఎవరైనా గమనించిందో లేదో, ఈ సైట్ విజిట్ సర్టిఫికెట్ వచ్చినాక ఓబీ టెండర్లన్నీ కూడా +6 +7 పోతున్నాయి అని ముఖ్యమంత్రి బావమర్ది సుజన్ రెడ్డికి ఎట్లు ఇచ్చిండ్రు, లేదా ఇంకొక బ్లాక్ ఎట్లు ఇచ్చిండ్రు, ఎంత ఎక్సెస్ పోయిందో నేను చెప్తూ ఇంకో విషయం బయట పెట్టాను నేను. శ్రీరాంపూర్ ఓబీ టెండరు 7 సార్లు ఫైనాన్షియల్ బిడ్ పిలవడానికి డేట్ ఇచ్చి 7 సార్లు వాయిదా వేసిండ్రు. యాక్చువల్గా సింగరేణి ఎట్లుంటుంది అంటే ఒక్కొక్క రోజు కూడా కాస్ట్లీ, ఒక రోజు కూడా వేస్ట్ చేయరు. వెంటనే టెండర్లు పిలిచి ఫైనల్ చేసి బొగ్గు ఉత్పత్తి పెంచితేనే సింగరేణి బతుకుతుంది, సింగరేణి ప్రాఫిట్లకు పోతుంది. ఒక రోజు లేట్ అయితే సింగరేణి కొంత లాస్ అవుతుంటుంది. కానీ ఒక 6 నెలలు శ్రీరాంపూర్ టెండర్ను టెక్నికల్ బిడ్ ఓపెన్ చేసిండ్రు, ఫైనాన్షియల్ బిడ్కు వాయిదా, దానికి సైట్ విజిట్ సర్టిఫికేట్ పెట్టిండ్రు. బీఆర్ఎస్ దాన్ని బయట పెట్టి గట్టిగా అడిగితే అది ఓపెన్ చేస్తే -20 టెండర్ పోయింది. అది -20 ఎంత పోయింది కదా, ఎస్ఆర్పి -20 పోయింది. అది మనం తీస్తే బయటపడ్డది. అంటే లేకపోతే ఎంత స్కామ్. మనం చెప్పినాకనే ఇప్పుడు సైట్ విజిట్ సర్టిఫికేట్ బంద్ అయింది. బీఆర్ఎస్ బయట పెట్టినాక సైట్ విజిట్ బంద్ అయింది. కనీసం సింగరేణిలో కొంత అవినీతి ఆగింది. కొంతమంది ఓబీ కాంట్రాక్టర్లు మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్ ఎక్కడెక్కడి నుంచో వస్తారట. వాళ్ళు ప్రధానమంత్రి ఆఫీస్కు కంప్లైంట్ చేసిండ్రు, మాకు జిఎం ఆఫీస్లో సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇస్తలేరు, ఈ సైట్ విజిట్ పెట్టి వాళ్ళు అనుకున్న వాళ్ళకే ఇస్తుండ్రు, టెండర్లలో గోల్మాల్ అవుతుంది అని సింగరేణి సీఎండీకి, ముఖ్యమంత్రి ఆఫీస్కు, ప్రధానమంత్రి ఆఫీస్కు కంప్లైంట్లు ఇస్తే, ఈమెయిల్స్ పంపితే దాని మీద ఇప్పటిదాకా విచారణ జరుగుతలేదు. నేను కిషన్ రెడ్డి గారిని అదే అడుగుతున్నా. కిషన్ రెడ్డి గారు, మీరు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి, కాంగ్రెస్కు బీజేపీకి మధ్య సంబంధం లేకపోతే 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గుబాయిల మీద నిల్వ ఉందని ఇలా సింగరేణి అఫీషియల్ వెబ్సైట్లో ఉంది. అది ఎక్కడ ఉన్నదో ఆ బొగ్గు ఇన్స్పెక్షన్ చేపింది, యాక్షన్ తీసుకోండి. గతంలో నైనీ కోల్ బ్లాక్ విషయంలో మనం సైట్ విజిట్ సర్టిఫికేట్ను బయట పెడితే కేంద్ర ప్రభుత్వ అధికారులు వచ్చి ఎంక్వైరీ చేసినారు. ఆ ఎంక్వైరీ రిపోర్ట్ బయట పెట్టండి. ఎందుకు సీక్రెట్ పెడుతున్నారు? కేంద్ర ప్రభుత్వ అధికారులు వచ్చి ఎంక్వైరీ చేసింది, అప్పుడు కమిటీ వచ్చింది. మరి ఆ కమిటీ ఏం తేల్చింది, కమిటీ రిపోర్ట్లో ఏమొచ్చింది, దాన్ని ఈ రోజు వరకు కేంద్ర ప్రభుత్వం ఎందుకు పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు, దాన్ని బయట పెట్టాలని చెప్పి కూడా నేను ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నా. ఇప్పుడు నేను మీతో కోరేది చాలా విషయాలు ఉన్నాయి, కానీ మీరు యూనిటీగా లేకపోతే ఇది టీజీబీకేఎస్ భవిష్యత్తే కాదు, మొత్తం సింగరేణి భవిష్యత్తే ప్రశ్నార్థకమవుతుంది.
మొత్తం తెలంగాణ రాష్ట్రానికే నష్టం జరిగేటువంటి పెను ప్రమాదంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం మన సింగరేణిని నెడతా ఉంది. అందువల్ల మీరు మేల్కోవాలి. ఇది మన సంఘం కోసమే కాదు, యావత్ తెలంగాణ కోసం, సింగరేణిని కాపాడుకోవడం కోసం ఈరోజు మా కార్మికులందరినీ ఒక్కతాటి మీదకి తెచ్చి పోరాడాల్సినటువంటి సమయం వచ్చింది. కాంగ్రెస్ కో హటావ్, సింగరేణికో బచావ్ అనేటువంటి నినాదంతో ఈరోజు వెళ్ళకపోతే ఇక ఈ సింగరేణి మిగలదు అనేటువంటి విషయాన్ని నేను మీకు చెప్తాను. నేను మచ్చుకు మాత్రమే, నేను సడన్గా పిలిచిన్నాను. నేను ముందు వచ్చే ఆలోచన ఉంటే మొత్తం ప్రిపేర్ అయ్యి అని చెప్పుతుంటే డాక్యుమెంటే ఇస్తుంటే, నేనేదో వేరే ప్రెస్ మీట్ ఉందని తెలంగాణ భవన్కి వస్తుంటే ఈయనంగా వస్తున్నట్టే జర వచ్చిపో అంటే వచ్చిన. నేను మహేశ్వరని వెళ్తే మహేశ్వరని నన్ను మొదలు విలువలే. అయితే సడన్గా ఇప్పటిప్పుడు కూర్చొని ఏదో 4 ముక్కలు యాదికి వచ్చినాయని పేపర్ మీద రాసుకొని చెప్పే ప్రయత్నం చేసిన. బట్ ఇంకా చాలా డీటెయిల్స్ ఉన్నాయి. నిజంగా కూడా చాలా గంభీరంగా ఉంది పరిస్థితి, చాలా గంభీరంగా ఉన్నది పరిస్థితి. మీరు అసలు రేపు జీతాలు కూడా రాని పరిస్థితి ఏర్పడుతుంది. 4,000 కోట్ల ఓడీలో ఉందంటే మీరు ఆలోచించండి. 3,000 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్న సింగరేణి ఇవాళ 4,000 కోట్ల ఓడీలోకి పోయింది. రాష్ట్ర ప్రభుత్వ ఓడి 3,200 కోట్లు, సింగరేణి ఓడి 4,000 కోట్లు.